శీతాకాలం కురిసే పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలతో ప్రయాణం చేయటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా తెల్లవారుజామున మంచు కురిసే వేళలో జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు అలర్ట్గా ఉండటం ఎంతో మంచిది. ఇందుకు ఈపూరీస్ టీవీ 18 ప్రత్యేక వార్తా కథనాల ఛానల్ సామాజిక బాధ్యతగా భద్రతా దిశగా డ్రైవర్లకు ఇతర వాహనదారుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనం శీతాకాలంలో అత్యధికంగా మంచు కురిసే జనవరి ఫిబ్రవరి కాలంలో ఉన్నాం. చలి మంచుతో ఇబ్బంది పడుతున్నాం. ఇక రహదారుల వెంట వాహనాల్లో రయ్యున దూసుకుపోయే డ్రైవర్ బాబులు పొద్దునే దట్టంగా రోడ్లపై పొగమంచు కమ్మేయటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తడబడుతున్నారు. మంచు ముసురుకున్న వేళ రోడ్లపై జరిగే ప్రమాదాల్లో కొన్ని చోట్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మంచు కురిసే వేళల్లో ఏ వాహనదారులైనా సరే ప్రయాణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. చలికాలంలో సహజంగా మంచు కురిసే వేళలో మన ముందున్న వాహనం మనకు కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేది కాదనలేం. ఈ పరిస్థితుల్లో డ్రైవర్స్ తీసుకోవలసిన జాగ్రత్తల్లో రవాణా రంగంలోని నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన సూచనలు. మంచు అధికంగా కురిసే సమయంలో వీలైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే చాలా వరకు అది మనకు మేలు కలుగజేస్తుంది. ప్రయాణం తప్పనిసరి అయితే కారు, వ్యాను, బస్సు, లారీ వంటి వాహనాల వైపర్ వాడకం మంచిది. హై బీమ్ లైట్లకు బదులు లో బీమ్ లైట్స్ వేస్తే మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు మనకు కనిపించటంతో పాటు దాని కాంతి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు వెళ్లే వాహనాల నుంచి తగినంత దూరాన్ని పాటించాలి. అకస్మాత్తుగా బ్రేక్ వేసినా పక్కకు వెళ్లటానికి వీలుంటుంది. చిన్న వాహనాలు, 2 వీలర్స్, ఇతర వాహనాలు ఏవైనా సరే ఇండికేటర్ లైట్లను వేసుకుని వెళ్లటం మంచిది. తద్వారా వాహన ఉనికిని డ్రైవర్స్ గుర్తించే అవకాశం ఉంటుంది. చేతులను ఎప్పుడూ స్టీరింగ్ మీదనే పెట్టుకొని తక్కువ వేగంతో నడపటం చాలా ముఖ్యం. చలికి చేతులు మొద్దుబారిపోతాయి కాబట్టి వాహనాన్ని నడిపే ఏ డ్రైవర్ అయినా చేతులకు అనుకూలమైన గ్లౌజెస్ తప్పక ధరించాలి. అద్దాలపై పడే మంచును కరిగించటానికి చాలా వాహన తయారీ కంపెనీలు డీఫాగర్ను అందిస్తున్నాయి. దీనివల్ల వాహన అద్దం వేడెక్కి మంచు వెంటనే కరిగిపోతుంది. వాహనంలో ప్రయాణం చేస్తూ పాటలు, మ్యూజిక్ వినే డ్రైవర్లు తక్కువ శబ్దంతో వినాలి. వీలైతే ఆఫ్ చేయటం చాలా ఉత్తమం. ఇక మరింత ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం, మద్యం తాగిన వారు మత్తు దిగే వరకు బండిని నడపకూడదు. అలాగే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేటప్పుడు సిగ్నల్ లైట్ వేస్తూ నెమ్మదిగా ఆపాలి. ప్రధాన లైట్లు, సిగ్నల్ లైట్లు, లో బీమ్ లైట్లు అన్నీ వెలిగే స్థితిలో ఉండేలా డ్రైవర్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కనీస జాగ్రత్తలు చలికాలం వేళల్లో రవాణా రంగంలోని నిపుణులు అక్కడక్కడ అవగాహన కల్పిస్తున్నా చాలా చోట్ల ఈ విధమైన అవగాహన కల్పించడం అనేది కొంత లోపభూయిష్టంగానే ఉంది. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం మరింతగా చేపట్టాలని కోరుకుందాం.